హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలూ ఫ్రై చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఆలూ ఫ్రైని మనం 10 నిమిషాల్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పప్పు, రసం, సాంబార్లో నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆలూ ఫ్రై చేసుకోవడానికి అరకిలో బంగాళదుంపలను పైన చెక్కు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2-3 సార్లు నీళ్ళల్లో బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని బంగాళదుంప ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆలూని కంటిన్యూగా కలపాల్సిన అవసరం లేదు, మధ్య మధ్యలో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆలూని మనం కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కలర్ వస్తే సరిపోతుంది, ఇంకా ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా బంగాళదుంప ముక్కలని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఆలూ ఫ్రై చేసుకున్న ఆయిల్ని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బంగాళదుంప వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆలూ చాలా క్రిస్పీగా వస్తుంది. 2 నిమిషాల తర్వాత బంగాళదుంప ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కూరల్లో వేసుకునే కారం, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు కారం, ఉప్పు అంతా బంగాళదుంపకు పట్టేలా బాగా కలుపుకోవాలి. మనకు ఆలూ ఫ్రై చాలా క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని పప్పు, రసం, సాంబార్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.